ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. సార్, అకౌంట్లో ఉన్న డబ్బంతా తీసేసుకున్నాను సార్. మిస్టర్ పద్మనాభం, మీ ఆశయం సాధించుకోవడం కోసం మా బ్యాంకులో డబ్బు దాచుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, ఓ ఫోన్ చేసుకోవచ్చా? బై ఆల్ మీన్స్. హలో, అడ్వకేట్ వింజమూరి వెంకటేశ్వర్లు స్పీకింగ్. సార్, నేను పద్మనాభం మాట్లాడుతున్నాను సార్. నీకోసం ఆఫీసుకు ఫోన్ చేశానయ్యా. నువ్వు బయటికి వెళ్ళావని చెప్పారు. ఎక్కడున్నావు? నేను బ్యాంక్లో ఉన్నాను సార్. డబ్బంతా డ్రా చేశాను. ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని మా ఆవిడతో సహా వచ్చేస్తాను సార్. సరే, నేను కోర్ట్ ఆర్డర్స్ తీసుకున్నాను. అమీనాన్ని తీసుకుని వడ్డీల రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చేస్తాను. సార్, అది వడ్డీ రెడ్డి ఇల్లు కాదు, ఇవాళ నుంచి నా ఇల్లు. ఓహో, సారీ సారీ సారీ. అదేనయ్యా, నీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. సోనాలి, సోనాలి, రమ్య, కొంచెం హెల్ప్ చేయి. నేనొచ్చి సేవలు చేయడానికి నేనే మీ పని మనిషికి పని మనిషిని కాను. కంగారండి, ఏం పర్వాలేదు, భయపడమా. ఆటో, యశోద హాస్పిటల్ పని, నేను స్కూటర్లో వచ్చేస్తాను. అలాగే సార్. సరే, జరు. సాబ్, నేను యాదగిరిని. బాంబే పోరి ఆడుందో సమజైంది. అది ఎక్కడుందో వెతకడం కాదురా, అది ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికి అవతల పడేయండి. చూడన్నా, మీరు చంపమన్నది నా భార్యనే కాదు, ఆమె కడుపులో ఉన్న నా బిడ్డని, మన వంశానికి వారసుని. నా భార్య బిడ్డ పోయాక నేను మాత్రం బతుకుతా అనుకున్నారా? నా బిడ్డని మీరు నాకు దూరం చేస్తే మీ కొడుకు మీకు శాశ్వతంగా దూరం అవుతాడు. త్వరగా పోనివయ్యా. థ్యాంక్ యూ పద్మనాభం గారు. ఐఎమ్ సారీ పద్మనాభం, ఎన్ని తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. అయ్యో, టైం ఎంత అయిందిరా? 1:30. ఇంకా పద్మనాభం వస్తాడన్న నమ్మకం నాకు లేదండి. లాయర్ గారు, అమీనాన్ని తీసుకుని కోర్టుకు వెళ్ళండి, టైం వేస్ట్. లేదు, పద్మనాభం తప్పకుండా వస్తాడు. బ్యాంకులో క్యాష్ డ్రా చేశానని నాకు ఫోన్ కూడా చేశాడు.
ఏంటి పని మనిషి ప్రసవం కోసం డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారా? అబ్బా ఏం రమ్య ఇప్పుడు కూడా. ఇవాళ ఎంత గొప్ప రోజో తెలుసా? 20 ఏళ్ల నా కళ ఇవాళ నిజం కాబోతుంది. ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ ఆఖరి రోజు. డాక్యుమెంట్స్ తీసుకుని నేను తీసుకెళ్దామని వచ్చాను. ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోగానే మొదటి అడుగు నువ్వే వేయాలి. పద రమ్య వెళ్దాం. నేను రాను. రమ్య చెప్పానుగా నేను రాను. ప్లీజ్. సరే టైం అయిపోతుంది, నీ వెళ్ళాలి. అయ్యో టైం అయిపోతుంది. రమ్య స్కూటర్లో డబ్బు పెట్టాను, ఏమన్నా తీసారా? లేదండి. అమ్మా స్కూటర్లో డబ్బు పెట్టాను. తెలీదు బాబు. పాండు స్కూటర్లో డబ్బు చూడండి బాబు. స్కూటర్ దగ్గర ఏమన్నా రావటం చూసి తెలీదే. ఎప్పుడు చూడు. స్కూటర్ బయట పెట్టి ఉండకూడదు దేవుడా. రమ్య స్కూటర్లో డబ్బు పెట్టాను, కనపట్లేదు. నువ్వేమన్నా చూసావా? నాకు తెలీదు. అయితే డబ్బు ఏమైపోయింది? ఎవరన్నా కొట్టేసి ఉంటారంటావా? డబ్బు కంటే సోనాలి ముఖ్యం అనుకుని డబ్బు జాగ్రత్త చేయకుండా హాస్పిటల్కి పరిగెత్తారు. సోనాలి మోసలో పడి నాకు అన్యాయం చేశారు. అందుకే దేవుడు మిమ్మల్ని. నిజమే రమ్య, డబ్బు కూడబెట్టడం కోసం దేవుడికి వెలిగించాల్సిన అగరబత్తులు కూడా ముక్కలు చేసి వెలిగించి కక్కుర్తి పడ్డాను. బహుశా అందుకే దేవుడికి కూడా నా మీద కోపం వచ్చి ఉండొచ్చు. చేయి జారిపోయిన ఇల్లు దక్కించుకోవడం కోసం 20 ఏళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బు ఈరోజు చేయి జారిపోయింది. మళ్ళీ అంత డబ్బు సంపాదించే అవకాశం నాకు లేదు. నేను అందరిలాగా మామూలు మనిషినే రమ్య. నాకు కోరికలు, ఆశలు, సరదాలు ఉన్నాయి. కానీ మా నాన్న కట్టించిన ఇల్లు దక్కించుకోవడం కోసం ప్రతి రూపాయి కూడబెట్టాను. ఆ డబ్బు కోసం ఎన్ని ఆశలు చంపుకున్నాను, ఎన్ని రాత్రులు పోస్తున్నానో నాకే తెలుసు. రమ్య నువ్వు ఒకసారి అడిగావు గుర్తుందా? ఇటుక సిమెంట్తో కట్టిన ఇంటి మీద మీకు ఎందుకంత మమకారం అని. నీకు అలాగే ఉండొచ్చు, కానీ అది మా నాన్న చెమట రక్తంతో కట్టిన దేవాలయం. అందుకే ఆ ఇల్లంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. ఆ ఇంటి కోసం నాకు నేను ద్రోహం చేసుకున్నానే కానీ ఇంకెవరికి ద్రోహం చేయలేదు. అది పుణ్యమో పాపం. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను. ఓదార్చడానికి కూడా ఎవరు లేని అనాథగా నిలబడిపోయాను. ఇక నాకంటూ ఏమీ లేదు. నా ప్రాణం తప్ప అయిపోయింది. అడిగో వచ్చేసాడు. అమ్మయ్య వచ్చేసావా? ఏమిటయ్యా ఇంత లేటు? డబ్బు తెచ్చావా? డబ్బు పోయింది. ఏమిటి డబ్బు పోయిందా? పోలేదు లాయర్ గారు, అసలు డబ్బు లేదు. లేదంటే పరువు పోతుంది కాబట్టి పోయిందని అబద్ధం ఆడుతున్నాడు. ఎవడికి తెలియవి కహాని. అబ్బా మీరు ఉండండి పద్మనాభం, ఇప్పుడు ఏం చేద్దామయ్యా? చేయడానికి నా చేతుల్లో ఏం లేదు లాయర్ గారు, అంతా అయిపోయింది. ఇంటిని ఆయనే తీసుకోమనండి. అబ్బా
ఇంటిని ఆయన్నే తీసుకోమనండి అనేదో ముష్టేసినట్టు మాట్లాడుతున్నావేంటి? కోర్టు ఇచ్చిన టైం లోపల నువ్వు డబ్బు కట్టలేకపోయావు. ఆ విషయం ఒప్పుకుంటూ కాగితాల మీద సంతకం పెట్టు. ఈ క్షణం నుంచి చట్ట ప్రకారం ఇల్లు నా సొంతం. సంతకం పెట్టవయ్యా. దా దా. మిస్టర్ పద్మనాభం, మీ డబ్బు దొరికింది. ఏమండి, నన్ను క్షమించండి. అని నాకు అన్ని విషయాలు చెప్పారు. మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు తోడుగా నిలవాల్సింది పోయి మిమ్మల్ని నాన్న మాటలు అన్నానండి. పైగా సూటిపోటి మాటలతో మీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించండి. క్షమిస్తాడులేమ్మా, ముందు డబ్బివ్వు. ఇదిగోనండి మీ డబ్బు. ఇక ఇల్లు ఖాళీ చేయండి. ఖాళీ చేస్తాం సార్. ఖాళీ చేయాలని మాకు తెలుసు. ఖాళీ చేస్తాం. డబ్బులు ఇచ్చేసరిగా ఖాళీ చేస్తాం. ఏదో ఇంట్లోకి వచ్చే కలిసి వచ్చింది. వ్యాపారంలో ఏది పట్టుకున్నా బంగారం అయింది. ఇదిగో దీని హెల్త్ బాగుపడింది. వీడికి పెళ్ళైంది, మనవలు కూడా పుట్టారు. సాదా సీదాగా ఉండేవాడిని. సంఘంలో పేరు ప్రతిష్ట వచ్చి అయితే మాత్రం డబ్బులు ఇచ్చేసారు కదే, ఖాళీ చేసేయాలి. ఏమే, ఇల్లు కట్టుకున్న వాళ్ళకే కదే, అందులో కాపురం ఉన్న వాళ్ళకి కూడా అనుబంధం ఉంటుంది. ఉంటే మాత్రం ఎలకాలం ఉండగలవా? డబ్బులు ఇచ్చేసారే, ఖాళీ చేసేయాలి. దృష్టి మమ్మల్ని చూస్తున్నాయి. మళ్ళీ సామాన్లు మారేయండి. ఖాళీ చేసేయాలి. మనం ఖాళీ చేసేయాలి రా. ఖాళీ చేసేయాలి. డబ్బు ఇచ్చారా? ఖాళీ చేసేయాలి. నడవండి. చేసేస్తాం సార్. ఖాళీ చేసేస్తాం. డబ్బిచ్చేసారు. ఇక వెళ్ళి ఇల్లు ఖాళీ చేసేయాలి అంతే. మరి రండి బాబుగా మీ తాతగా రండి. డబ్బిచ్చేసారు. లేకపోతే బెడబట్టి బయటికి వెళ్తావా? బెడబట్టి బయటికి ఆగండి. అంకుల్, ఇల్లు మీరు తీసేసుకుంటారా అంకుల్? ఆ గులాబీ మొక్క మా తమ్ముడు పెంచుకున్నారు అంకుల్. పక్కింట్లో ఎదురింట్లో మా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్. ఈ ఇల్లు మాకు వదిలేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. నేను పెద్ద అయ్యాక ఇంతకన్నా పెద్దలు కొని పెడతాను అంకుల్. రెడ్డి గారు, మీకు గుర్తుందా, నేను వీళ్ళంతా ఉన్నప్పుడు ఇదే ఇంటి నుంచి నన్ను బయటికి గెంటేశారు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. గుండెలు బాదుకునేలా ఎంతగా ఏడ్చానో నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను పడ్డ బాధ ఈ లేత మనసులు ఇప్పుడు పడకూడదు. మీరు ఇంటి మీద అధికారం పెంచుకుంటే వీళ్ళు మమకారం పెంచుకున్నారు. మీరు చేసిన పని నేను చేసి ఈ పసి మనసును బాధ పెట్టలేను. వీళ్ళు పెద్దయ్యే వరకు మీరందరూ ఈ ఇంట్లోనే ఉండండి. ఆ తర్వాత ఇంటిని నాకు అప్పగిస్తే చాలు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. పద్మనాభం, నేను క్షమించకూడని తప్పుడు చేశాను. ఈ ఇంటి నువ్వు తీసేసుకుంటావని భయపడి నీ స్కూటర్లో డబ్బును నేనే దొంగతనం చేయించాను. పసిపిల్లలు నోరు తెరిచి అడగగానే ఈ ఇంట్లో ఉండమన్నావు. నీదంతా సున్నితమైన మనసు, నువ్వెంత ఉన్నతమైన మనిషివో అర్థమైందే. మనసు అసలైతే వడ్డీ మమకారం అని తెలుసుకోలేకపోయారు. నన్ను క్షమించు పద్మనాభం, నన్ను క్షమించు. ఈ డబ్బు మీరు తీసుకుంటే మరి? పద్మనాభం, నువ్వు నాకు సాయం చేసావు. నేను నీకు సాయం చేయకపోతే నేను మనిషినే కాదు. అందుకే డబ్బు నేనిచ్చాను. నేనిచ్చానని తెలిస్తే నువ్వు తీసుకోవని అబద్ధమాడావు. ఇదిగో డబ్బు, ఆయనకే ఇచ్చేయండి. తీసుకోండి. హలో, సోనాలికి
నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. అమ్మయ్యా, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? అటు చూడండి. అదేంటి ఆ ముగ్గురు నా బిడ్డ ఎవరు? ఆ ముగ్గురు నీ బిడ్డలేరా, ముగ్గురు వాడపిల్లలే. ఒకే గదికి 4 గుమ్మాల్లాగా ఒకే కాన్పుకి 3 బిడ్డలు. ఆహా, వాస్తు బ్రహ్మాండం. పద్మనాభం గారు, నేను మీలాగే అదృష్టవంతుణ్ణి. మీకు 3 మగపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు. ఇప్పుడే సంబంధాలు కలిపేసుకుంటే 2 ఫ్యామిలీస్ కలిసిపోతాయి. నిజమే, ఆ కట్నం మీద ముందు ఇచ్చేస్తే నా పిల్లల ఎడ్యుకేషన్ పనికి వస్తుంది కదా. తమ్ముడు, అప్పుడే పిల్లల బడ్జెట్ కూడా లింక్ పెట్టేసావన్నమాట.